చిన్నప్పుడు మన ఆనందానికి కొదవుండదు. ఎందుకంటే మనకి నాన్న కష్టం రానివ్వడు కాబట్టి. మనం ఎదుగుతున్న కొద్దీ మనకే ప్రపంచం అర్థమవుతూ ఉంటుంది. ఎందుకంటే నాన్న పడుతున్న కష్టం మనకు అర్థమవుతూ ఉంటది కాబట్టి. ఒక ఏజొచ్చాక నాన్న నడక స్లో అవుతుంది. ఏదో గొప్పగా సాధిచ్చాలనే మన పరుగు మొదలవుతుంది. ఆ పరుగులో కొన్ని తప్పటడుగులు పడతాయి. అలా ప్రతి కుర్రాడి లైఫ్‌లో ఒక పాస్ పడుతుంది. ఒక లో ఫేస్ ఒస్తుంది. అలా లో ఫేస్‌లో ఉన్న వాడి కథే ఈ కథ. నా కడుపును చెడపుట్టావురా. నా కొడుకు అనేవాడు చచ్చిపోయాడు అనుకుంటాను. నాకు తెలుసు ప్రపంచమంతా నన్ను చూసి నవ్వుతుందని. లెట్ దమ్ లాఫ్, లెట్ దమ్ బార్క్, లెట్ దమ్ ఫక్. అన్నా ఒక కనెక్ట్. లేవన్నా లైట్స్ అయినా పర్లా. లేవన్నా అమెరికన్ క్లబ్ లేవన్నా అక్కడ కనిపిస్తున్నాయి కదన్నా, ఉన్నాయి కదా. నువ్వు నాకు 15,000 ఇయ్యాలన్నా. అవి ఇచ్చి తీసుకెళ్ళన్నా. ఒక 3 రోజులు ఇచ్చేస్తానన్నా. సరే అన్నా, ఫస్ట్ ఆ డబ్బులు ఇచ్చి తీసుకెళ్ళు. రేయ్ చందు, హాయ్ రా. హాయ్ బా, బాగున్నావా? ఏంట్రా అజ్ఞాతవాసులు అయిపోయావు? ఎక్కడ కనిపించట్లేదు అసలు. సరే, ఇంట్లో వాళ్ళందరూ బాగానే ఉన్నారా? తెలీదు. ఈడొకడు. రే, ప్రపంచానికి దూరం అయిపోకరా. అవుతూ ఉంటాయి అన్నీ. ఎలా ఉండి కూడా ఎలా అయిపోయావు. అందుకేరా, ఏదైనా ఒక స్టెప్ వేసే ముందు ఆచితూచి ఆలోచన చెయ్యాలి. ఒకసారి తప్పు జరిగితే ఇదిగో ఇలాగే అయిపోవాల్సి వస్తుంది. బీ స్ట్రాంగ్ రా, ధైర్యంగా ఉండు, అన్నీ మర్చిపో. మర్చిపోవాలా? మర్చిపోతే ఎలారా? అసలు ఎందుకు మర్చిపోవాలరా? ఒక అబద్ధాన్ని నమ్మి అందరూ నన్ను ఎదవన్నందుకు మర్చిపోవాలా? నా అనుకునే వాళ్ళే నన్ను మోసం చేసినందుకు మర్చిపోవాలా? నేను పడితే మీరందరూ నవ్వినందుకు మర్చిపోవాలా? నా ముందొక మాట, నా వెనకాల ఒక మాట మాట్లాడి నాకు గోతులు తీసినందుకు మర్చిపోవాలా? మర్చిపోతే మారిపోయినట్టు, నన్ను నేను కోల్పోయినట్టు. ప్రతిదీ గుర్తుపెట్టుకుంటా. టైం వచ్చినప్పుడు వడ్డీతో సహా వడ్డిచ్చేస్తా. ఒరే, ఇంతకు నువ్వు ఇంగ్లీష్లో ఏదో మాట అన్నావురా. బీ స్ట్రాంగ్, బీ స్ట్రాంగ్ అన్న. ఒరే, ఒక లో ఫేస్లో ఉన్న లైఫ్ ఎలా ఉంటుందో తెలుసారా? నిద్ర వస్తుంది కానీ నిద్ర పట్టదు, ఆకలి చచ్చిపోతుంది, అకౌంట్లో రూపాయి ఉండదు, ఒంటరిగా బతకాలనిపిస్తుంది, అప్పుడప్పుడు సూసైడ్ చేసుకుని చచ్చిపోవాలని కూడా అనిపిస్తుంది. ఎన్ని అనిపించినా, ఏమనిపించినా, ఎంత లో ఫేస్లో ఉన్నా ఇలా నీ ముందు నుంచి మాట్లాడుతున్నానంటే నేను స్ట్రాంగ్గా లేనంటావురా? అయినా థ్యాంక్ యూరా, నా మీద కన్సర్న్ చూపించినందుకు. నువ్వు అనుకున్నట్టయితే లేనురా, బాగానే ఉన్నాను, ఇంకా ఇంకా బాగుంటా. థ్యాంక్ యూ. ఒక బర్గర్ పార్సిల్. హాయ్ రే మావా. రే మా,
లాంగ్ టైం నో సీ. రే, ఆ పంచాయతీలన్నీ క్లియర్ చేసుకున్నావా? ఆ. మావా, ఆ, ఒక చిన్న హెల్ప్ రా. చెప్పరా. ఒక 25K ఏమైనా అరేంజ్ చేయగలుగుతావా? మళ్ళీ ఒక 2 monthsలో రిటర్న్ చేసేస్తాను రా. 2 months అంటే 2 months తర్వాత 2 months 15 days ఓ టైం చెప్పరా. అదేరా 1 month 15 days. ఇదేరా, ఎప్పుడు ఇస్తావో కూడా క్లారిటీగా చెప్పలేకపోతున్నావు. అంటే రావాల్సి ఉన్నారా? వచ్చిన వెంటనే నీకు రిటర్న్ చేసేస్తా. ఎప్పుడు వస్తాయో ఏంటో. అయినా చందు, 30 years వచ్చాక కూడా సేవింగ్స్ లేకపోతే ఎలారా? బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే ఎలారా? బయట ఒక్కొక్కడు నెలకి ₹1,00,000 పక్కన పెడుతున్నారా మినిమం. బిజినెస్లని, ట్రేడింగ్లని, రియల్ ఎస్టేట్లని. రే, కాంపిటీషన్ చాలా ఉందిరా బయట. ముడ్డి కిందకి ఏజ్ వస్తే సరిపోదురా, కొంచెం మెచ్యూరిటీ కూడా రావాలి మావా. బావా, రోజు నీ కౌంటర్ ఎంత చేస్తున్నారు రోజు? ఈజీగా 5,000 చేస్తుంది బా. నీ ముందు హోటలోడు మినిమం రోజుకి 7,000 చేస్తున్నాడు. ఏ, నువ్వు వాడికైనా తెలివైనోడివే కదా. బయట అలా ఉంది కాంపిటీషన్. మావా, మెచ్యూరిటీ అనేది ఏజ్ బట్టి రాదు, మనకయ్యే డ్యామేజ్ బట్టి వస్తుంది. బై గాడ్ గ్రేస్ నీకింకా అది అవ్వలేదు, అందుకనే మెచ్యూరిటీ రాలేదు. హెల్ప్ అడిగాను రా, చేయగలితే చేస్తా అని చెప్పు, లేదంటే అవ్వదు అని చెప్పు. అంతేకాని లవడలో కవర్లు దెంగద్దు. కొన్నిసార్లు ఉత్తు మాటలు సరిపోవట్లేదురా, అందుకనే బూతులు మాట్లాడాల్సి వస్తుంది. సారీ మావా. ఒరే మావా, మొహం మీద మాట్లాడమంటారు, మాట్లాడితే మొహం మొడ్డలో పెట్టుకుంటారు. బాయ్. ఒక అబ్బాయి అమ్మాయిని చూసి అలా ఆగిపోయాడంటే ఖచ్చితంగా అది లవ్ ఎట్ ఫస్ట్ సెట్ అయ్యి ఉంటుంది. బొంగేం కాదు, లైఫ్ని సంక నాకించిన అమ్మాయి అయి ఉంటుంది. షీ స్నేహ, మై ఎక్స్. ఎలా ఉన్నావు చందు? బానే ఉన్నాను. ఇంతకీ నువ్వేంటి ఇక్కడ? మా హస్బెండ్తో వచ్చాను. ఈడెవడో నాకన్నా బొగ్గల్లా ఉన్నాడు. అతనికి ఆస్తులే బానే ఉన్నాయా? పెళ్ళికి బంగారం అయి బాబెట్టారా? నెలకు 2-3 లక్షల శాలరీ, కారు, లైఫ్ సేఫ్ సెక్యూర్, అంత బానే ఉందా? హ్మ్, ఒక్క సెకండే. అది భయ్య సబ్జెక్ట్. ఇందు మూలంగా యావత్ మంది మహిళా మనులకు నేను చెప్పేదేంటంటే, మీ అమ్మాయిలకి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. 2-3 లక్షల శాలరీ అని, ఓ పెద్ద ఫ్లాట్ అని, ఒక కార్ అని, చాలా రిక్వైర్మెంట్స్ ఉంటాయి. సో మీకు ఇన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నప్పుడు మీ నాన్నలతో చెప్పి, మీ బాబులు చెప్పిన సంబంధాలు చేసుకోండి. ఎందుకంటే మాలా సొంతంగా ఎదగాలి అనుకున్న వాళ్ళకి లవ్ అని చెప్పి 2-3 సంవత్సరాలు రిలేషన్షిప్లో ఉండి, ఐఎమ్ సారీ నీకింకా సక్సెస్ రాలేదు, నువ్వు ఇంకా సెటిల్ అవ్వలేదని బొంగులో మాటలు చెప్పి వదిలేసి దొబ్బేకండి. అలా దొబ్బేస్తే మా మీద మాకున్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ చచ్చిపోతాయి. మమ్మల్ని మొగ్గ గొడపద్దు. సొంతంగా ఎదగాలనుకునేవాడిని తొక్కితే పుట్టిన పొగరిది. సర్లే, లైఫ్ హ్యాపీ కదా, వెళ్ళొస్తా. బాయ్. అన్నయ్యని కూడా అడిగానని చెప్పు. అమ్మ. హోమ్ మినిస్టర్ చెప్పండి. బొంగేం కాదు, లైఫ్ని సంక నాకించిన మ్మ్.
వాల్యూ ఇవ్వని చోటికి వెళ్ళకూడదా? ఓయ్, నేనేమన్నా అడిగానా నిన్ను పంపమని? ఆ పరుగులో కొన్ని తప్పటడుగులు పడ్డాయి. నేనే పంపుతుంటా. డబ్బులు ఎక్కడ అప్పులు చెయ్యకురా. నీకు వాల్యూ ఇవ్వని చోటుకి వెళ్ళకు. వాల్యూ ఇవ్వని చోటికి వెళ్ళకూడదా? అయితే ఇండైరెక్ట్గా ఇంటికి రావద్దని చెప్తున్నావా? జాగ్రత్త. బావా బావా గల్గల్ 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 అంటున్నాయి. సీసాలమ్మ తల్లి! ఏంట్రా? ఒరే, ఇది ఆ కవరే కదా? ఏ కవర్రా? ఇది ఆ కవరే కదా? ఏ కవరు? ఒరే, ఇది మందు కవర్ కాదని మాత్రం చెప్పదురా. మందు కవరే బావా, నీకోసం తీసుకొచ్చా బీర్లు. దాహంలో ఉన్నప్పుడు నీళ్ళు ఇచ్చేవాడిని ఫ్రెండ్ అంటారు. డబ్బులు లేనప్పుడు మందు తెచ్చేవాడిని దేవుడు అంటారు. ఇంకో బీరేస్తాను రా. ఇంట్లో ఉంటే నెగిటివ్ వైబ్స్ తప్ప ఏమి రావు బా. బయటికెళ్ళి మంచిగా వేస్తూ వైబ్ అవుదాం. రే, బాటిల్ ఏంట్రా? అమ్మాయి నడువును పట్టుకున్నావు. ఎంత సెక్సీగా ఉంది బావా. రే, లో ఫేస్లో ఉన్నప్పుడు ఎలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి తెలుసారా? అవన్నిటినీ మర్చిపోయేలా చేస్తుంది. మనల్ని మనం మెచ్చుకునేలా చేస్తుంది. హెల్త్కి అయితే మంచిది కాదనుకో, కానీ దీనికన్నా డేంజర్ నా కొడుకులు బయట చాలా మంది ఉన్నారు రే. అసలు ఏం చేద్దాం అనుకున్నావు నువ్వు? అసలు నెక్స్ట్ ప్లాన్ ఏంట్రా? అనుకున్నవన్నీ జరిగితే ఇలా ఎందుకుంటాండ్రా? గో విత్ ద ఫ్లో. అరే, ఫ్లోలోనే వెళ్దూగానిలే, బట్ పాస్ట్ ఎక్స్పీరియన్స్ బట్ అయినా ఏదో ఒకటి నేర్చుకోవాలి కదా. రే, నిన్నలా రేపు ఉండదు, ఈ రోజులా ఏ రోజు ఉండదు. కానీ అంటారు నా కొడుకులు రకరకాల మాటలు. నా కొడుకులు బా, లైఫ్లో ఎంత చూడాలో అంతా చూశానురా, ఎంత లో చూడాలో అంతకన్నా ఎక్కువ చూశానురా. ఇంకా లైఫ్లో పడిపోవడాలు లేవురోయ్, పరిగెట్టడాలే. నలుగురు నా గురించి 4 రకాలుగా అనుకుంటే నాకేంట్రా? నా గురించి నేనే 100 అనుకుంటాను. ఈ లవడ ప్రపంచానికో ఆడుకో ఈడికో కాదురా. ముందు నేనంటే ఏంటో నాకు నేను ప్రూవ్ చేసుకోవాలి. ఆ రోజు బావా మా నాన్నంటాడు, అభియాయం మేరా షేర్ అని. ఆ ఒక్క మాట కోసం రా ఎంత దూరమైనా వెళ్తాను, ఎంత లోనుండైనా లేస్తాను, మళ్ళీ కంబ్యాక్ అంటే ఏంటో చూపిస్తాను. అప్పుడు నా మీద ఏడ్చిన ప్రతి ఓడు వచ్చి నా సంక నాకండి. లో ఫేస్, ఈ ఫేస్ ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటుంది, నాకు వస్తూ ఉంటుంది, మీకు వస్తూ ఉంటుంది. ఈ లో ఫేస్ అనేది చెడ్డదేం కాదు, మన ఇంకా ఇంకా స్ట్రాంగ్ చేసే ఫేస్ ఇది. ఈ టైంలోనే మనం చాలా గట్టిగా నుంచోవాలి. నుంచుందాం, ఏళ్దాం, మళ్ళీ గట్టికి కొడదాం. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ చంద్రసాయి. చెప్పు, సబ్స్క్రైబ్ నోట్ చెప్పు.